ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజురోజుకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలు అక్కడి గవర్నమెంట్ పై తిరగబడుతున్నారు. ఒక పూట ఆహారం కోసం అక్కడి ప్రజలు కొట్టుకుంటున్నారు. పాకిస్తాన్ దగ్గర కొన్ని వారాలకు సరిపడా మాత్రమే ఫారెన్ కరెన్సీ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ శ్రీలంక ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ కి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సిచ్యువేషన్ నుండి పాకిస్తాన్ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఒక దేశం నాశనం అవ్వడానికి 3 కారణాలు చాలు. 1 వైరస్, 2 న్యూక్లియర్ వార్, 3 సరైన నాయకత్వం లేకపోవడం. ప్రస్తుతం పాకిస్తాన్ కి ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి ముఖ్య కారణం సరైన నాయకత్వం లేకపోవడమే. ఎంత దారుణం అంటే పాకిస్తాన్ లో ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు పాలించలేదు. పాకిస్తాన్ లో మొదటి సమస్య తీసుకున్న అప్పులను కట్టడం. ప్రస్తుతం పాకిస్తాన్ $274 బిలియన్ అప్పు ఉంది. పాకిస్తాన్ ఎందుకింత అప్పు చేసింది అంటే దేశం యొక్క స్తోమతను మించి ఇంపోర్ట్ చేసుకోవడం, సరిగ్గా ప్లానింగ్ లేకుండా ఉచిత పథకాలను ఇవ్వడం, టెర్రరిజం ని పోషించడం. పాకిస్తాన్ ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. బట్ ఈసారి మాత్రం ఈ క్రైసిస్ చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ ఎక్కువగా వేరే దేశాల నుండి లోన్స్ తీసుకుంటుంది. ఇలా వేరే దేశాల నుండి లోన్స్ తీసుకోవడాన్ని కమర్షియల్ లోన్స్ అంటారు. ఈ కమర్షియల్ లోన్స్ ఈజీగానే వస్తాయి. బట్ వీటి యొక్క వడ్డీ 6% పర్ యానం ఉంటుంది. రీపేమెంట్ టైం కూడా 5 to 10 years మాత్రమే ఉంటుంది. ఈ లోపు మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఎక్కువగా చైనా నుండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి, ఇంటర్నేషనల్ సోరం బాండ్స్ నుండి అప్పు తీసుకుంది. ఇలా వేరే దేశాల నుండి తీసుకున్న లోన్స్ ని పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఉచిత పథకాలను ఇవ్వడం, ఇంపోర్ట్ చేసుకోవడం, టెర్రరిజం ని పోషించడం అండ్ మిలిటరీపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అండ్ వీటితో పాటు కరప్షన్. ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ ఎక్కువగా కమర్షియల్ లోన్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఇలాగే పాకిస్తాన్ వేరే దేశాల నుండి అప్పులు తీసుకోవడం, వీటి యొక్క వడ్డీలు కట్టలేకపోవడం, వీటిని పాకిస్తాన్ ఏ ఒక్క గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల ప్రతి వరుస సంక్షోభం మరింత దారుణంగా మారింది. అండ్ ఈ సంవత్సరం పాకిస్తాన్ లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మరియు 2022లో జూన్ అండ్ ఆగస్ట్ లో వచ్చిన వరదలు అండ్ కోవిడ్ పాండమిక్, వీటితో పాటు ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం కారణంగా పెరుగుతున్న ఆహారం మరియు ఆయిల్ ధరలతో ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం మరింత దారుణంగా మారింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇంత దారుణమైన సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. ఈ విధంగా పాకిస్తాన్ లో సంక్షోభం రావడానికి కారణమైంది. ఈ క్రైసిస్ నుండి సర్వైవ్ అవ్వడానికి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కాస్ట్ కటింగ్ మెజర్మెంట్స్ తీసుకుని వచ్చింది. IMF ని లోన్ అడుగుతుంది, డెప్త్ రీస్ట్రక్చరింగ్ చేస్తుంది. కాస్ట్ కటింగ్ మెజర్మెంట్స్ అంటే పెట్రోల్ వాడకం తగ్గించడం, ఎంప్లాయీస్ కి సాలరీ కట్ చేయడం, మార్కెట్స్, షాపింగ్ మాల్స్ 8 గంటలకే క్లోజ్ చేయడం, వెడ్డింగ్ హాల్స్ 10 గంటల తర్వాత క్లోజ్ చేయడం, ఇలాంటి కాస్ట్ కటింగ్ మెజర్మెంట్స్ తీసుకుని వచ్చింది. ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్ కేవలం 3 వారాలు మాత్రమే అక్కడి ప్రజలను పోషించగలదు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే IMF ని లోన్ అడుగుతుంది. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అండ్ ఒక దేశాన్ని కాపాడే సంస్థ. IMF ఏం చేస్తుందంటే ఒక దేశం యొక్క కరెన్సీ వాల్యూని సెక్యూర్ చేయడం అండ్ స్థిరంగా ఉంచడం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సులభతరం చేయడం, దేశం యొక్క ఎంప్లాయ్మెంట్స్ పెంచడం, పేదరికాన్ని తగ్గించడం అండ్ దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ ని పెంచడం వంటివి చేస్తుంది. IMF కి కావాల్సిన ఫండ్స్ వరల్డ్ బ్యాంక్ అండ్ అందులోని సభ్యత్వం ఉన్న దేశాలు ఇస్తాయి. ఇప్పటి వరకు 190 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. 2019లో IMF పెట్టిన కండిషన్స్ పాకిస్తాన్ ఒప్పుకోక IMF నుండి వెళ్లిపోయింది. బట్ ఇప్పుడు అంతకన్నా దారుణమైన కండిషన్స్ ని ఒప్పుకోవడానికి సిద్ధమైంది. ఈ కండిషన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ రేట్స్ కి తగ్గట్టు గ్యాస్ ఛార్జెస్ పెంచటం, పవర్ సబ్సిడీలు ఆపివేయడం, పాకిస్తాన్ కరెన్సీ వాల్యూని మార్కెట్ ఆధారంగా నిర్ణయించటం. ఇవే కాకుండా ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ వల్ల పాకిస్తాన్ లో ఇన్ఫ్లేషన్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా పెరుగుతుంది. దీని కారణంగా అక్కడి నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి పెరుగుతుంటాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా తయారవుతుంది. ఇలా జరిగినప్పటికీ పాకిస్తాన్ IMF ని లోన్ ఎందుకు అడుగుతుంది అంటే పాకిస్తాన్ దగ్గర కేవలం $5.6 బిలియన్ మాత్రమే ఫారెన్ నిల్వలు ఉన్నాయి. కొన్ని దేశాలు ఫండ్స్ గా ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ దగ్గర $10 బిలియన్ మాత్రమే ఉన్నాయి. బట్ కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ తీసుకున్న అప్పులకు గాను ఇన్స్టాల్మెంట్ గా $11 బిలియన్ కట్టాలి. పాకిస్తాన్
పాకిస్తాన్ తినడం మానేసినా కూడా ఈ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. సో అందుకే IMF ని లోన్ అడుగుతుంది. IMF ఒకవేళ లోన్ ఇస్తే ఇచ్చిన మనీతో కొంత అప్పులు కట్టడానికి ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని దేశ ప్రజల మీద ఖర్చు పెడితే పాకిస్తాన్ ఈ క్రైసిస్ నుండి బయటపడవచ్చు. ఒకవేళ IMF లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తే డెప్త్ రీస్ట్రక్చరింగ్ చేయాలి. డెప్త్ రీస్ట్రక్చరింగ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్ కట్టడాన్ని పోస్ట్ పోన్ చేయడం, వడ్డీ శాతం తగ్గించటం అని అర్థం. డెప్త్ రీస్ట్రక్చరింగ్ జరగాలి అంటే పాకిస్తాన్ ఎవరి దగ్గరైతే లోన్ తీసుకుందో ఆ కంట్రీస్ డెప్త్ రీస్ట్రక్చరింగ్ కి ఒప్పుకోవాలి. ఇలా జరగాలి అంటే పాకిస్తాన్ ఆ కంట్రీస్ ని రిక్వెస్ట్ చేయడం గాని ఒక రకమైన ఒప్పందం గాని చేసుకోవాలి. ఒకవేళ డెప్త్ రీస్ట్రక్చరింగ్ సాధ్యపడితే పాకిస్తాన్ దగ్గర ఉన్న కరెన్సీని అండ్ వేరే దేశాల నుండి ఫండ్స్ గా వచ్చిన కరెన్సీతో కొంత అప్పులు కట్టడానికి ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని దేశ ప్రజల మీద ఖర్చు పెడితే పాకిస్తాన్ కొంతకాలం తర్వాత ఈ క్రైసిస్ నుండి బయటపడవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి సాధ్యపడినా పాకిస్తాన్ కొంతకాలం తర్వాత ఈ క్రైసిస్ నుండి బయటపడవచ్చు. పాకిస్తాన్ లో ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే పాకిస్తాన్ లో సరైన లీడర్షిప్ ఉండాలి. టెర్రరిజం ని పూర్తిగా నాశనం చేయాలి. సరిగా ప్లానింగ్ లేకుండా స్తోమతను మించి అప్పులు తీసుకోకూడదు. ప్లానింగ్ లేకుండా ఉచిత పథకాలను ఇవ్వకూడదు. దేశంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా వచ్చే విధంగా చూడాలి. పాకిస్తాన్ ఫ్యూచర్ లో చైనా, అమెరికా లాంటి ఎలాంటి దేశం మీద ఆధారపడకూడదు. ఇప్పుడు చెప్పిన విషయాలు పాకిస్తానే కాకుండా వివిధ దేశాలు పాటిస్తే ఫ్యూచర్ లో పాకిస్తాన్ కు వచ్చిన దారుణమైన పరిస్థితి ఏ దేశానికి కూడా రాదు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.